నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి హిందూ భక్తులు ధైర్యంగా మాట్లాడాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని వ్యాఖ్య. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారత్ మలేషియాలను తమిళ భాష కలుపుతోందన్న ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య ఆడియో విజువల్ ఒప్పందంపై హర్షం. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై ప్రతి హిందూ భక్తులు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అని, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన అంశం కాదని, కోట్లాది మంది విశ్వాసాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మార్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో సిబిఐ సమర్పించిన నివేదిక వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ప్రతిరోజు పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా, లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తోంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తుల పైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలు పరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత. ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు, నాని గారు మాట్లాడుతూ 4 రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అయోధ్యకి పంపించిన లడ్డూళ్ళు కూడా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకి పంపించిన 1 లక్ష లడ్డులు వేరే నెయ్యితో తయారు చేశామని. అంటే అది నిజమే అయితే మరొక్కసారి మీరు ఏ విధంగా మీరు చేసిన తప్పుని, మీరు ఉపయోగించిన పదార్థాలని, మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పరిపాలించారో ఈ 5 సంవత్సరాలు గుర్తు తెచ్చుకోవాలి. కొంతమంది వ్యక్తుల పేరు ప్రస్తావించారు, అది నేను ప్రస్తావించాను. కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు 2 డైరీలు హైదరాబాద్లో ఉన్న వీకే డైరీ ఎసెన్షియల్స్ 1005 కిలోలు, పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే పల్మనేరులో ఉన్న ఒక సంస్థ వాళ్ళ దగ్గర నుంచి 1005 కిలోలు అంటే 2010 కిలోల నెయ్యి ప్రత్యేకంగా అయోధ్య లడ్డుల కోసం తెప్పించి తయారు చేపించి పంపించామని వీళ్ళు ఈ రోజున అసలు నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఏ విధంగా మీరు కేవలం అయోధ్య పంపించిన లడ్డుల వరకు ప్రత్యేకంగా వేరే నెయ్యి వాడారు అంటే మీకు దీని వెనక తెలుసా? మీకు మనం వాడుతున్న నెయ్యి అసలు నెయ్యే కాదని మీకు అప్పటికే తెలుసా? రామ్ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు 1,00,000 మినీ లడ్డూలు పంపించమని వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు టీటీడీ బోర్డు నుంచి వాళ్ళు దీనిపైన అంగీకరించి సరఫరా చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అక్కడే కదా పవిత్రమైన తిరుమలలోనే కదా లడ్డూలు చేసేది. అంతేగాని మేము సపరేట్గా పంచదార పంపిస్తాం, మేము శనగపప్పు సపరేట్ పంపిస్తాం అంటే లడ్డూలు మీకు తయారు చేసి ఇస్తారా చెప్పండి. నేను ఈ సందర్భంగా కోరుతున్నా, అంటే ఇది ఒక అంశం పైన నేను ప్రత్యేకంగా మాట్లాడడం దీని వెనక ఏంటంటే దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక మంది రాత్రింపగలు పాపం కృషి చేస్తూ ఉంటారు. ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదు. దయచేసి ఇప్పుడైనా సరే ఈ పెద్దలందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలతో సంబంధించిన అంశమే కాదు, ఇది పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలామంది భక్తులు గతంలో
ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పుడు తిరుమల పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చాలా మంది పెద్దలు వచ్చి చెప్పడం జరిగింది. ఇక్కడ అనేక అపవిత్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి, దయచేసి కాపాడండి అని. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అంశాలన్నీ కూడా గుర్తుకొచ్చి దీనిపైన సమగ్రమైన నివేదిక కోరినప్పుడు వచ్చిన వివరాలు చూసి మనందరం కూడా ఆశ్చర్యపోయి నిజంగా ఈ విధంగా చేయగలుగుతారా, మీరు ఎందుకు చేశారు అని దానిపైన మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఈ రాజకీయ కోణం నుంచి చూడడం, పార్టీలకి అంటగట్టడం, పార్టీ అధినేతలకి అంటగట్టడం, వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటాం అనే విషయం తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు భక్తులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలవలేదనే వాస్తవాలు బయటకు వచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఎక్కడైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించేవాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నది మా మీద రుద్ది ఆపాదించడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి అల్లరి చేస్తున్నారు, 1,00,000 లడ్డూలని అయోధ్యకు పంపించారని దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఇవి భరించలేక సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. న్యాయం చేయండి, అవసరమైతే శిక్షించండి తప్పు చేసుంటే అని. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏదైతే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆ సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇక్కడ కావాలని మరి సోమవారిని అడ్డం పెట్టుకుని బురద జిమ్ముతున్నారు, ఇటువంటిది తేల్చండి మీరని చెప్తే సుప్రీంకోర్టు సిబిఐని మరి ఎంక్వైరీకి వేస్తే సిబిఐ సిట్ కింద సిబిఐ వస్తే దాంట్లో ఒక 2 పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ ఆఫీసర్స్ కూడా ఉంటాం, వాళ్ళ కలిపి దీన్ని వెలికి తీసే కార్యక్రమం చేసి ఏసీపీ కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, అలాగే చేప ఆయిల్ లేదు అని తేల్చడం జరిగింది. ఇవాళ అదిగా క్లియర్గా ఇచ్చినప్పుడు ఇవాళ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి. ఇవాళ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుణ్ణి కొలిసే వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదనకి గురయ్యారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటానికి, దాన్ని మళ్ళీ ఇది చేయటానికి 2 సంవత్సరాలు అయిపోతుంది. తణుకులో గోవుల్ని కటింగ్ చేస్తున్నారు, 1,85,000 కేజీల గోమాంసం పట్టుకున్నారే, దాని మీద మీ నోరు పెగలుతాలేదేంటి, దాని మీద మాట్లాడరేంటి? పట్టుకున్నది కూడా మీ సంస్థలే కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్ని. గోమాంసం, గోహత్య, బ్రహ్మహత్య మహాపాతకం అన్నారు. కలపని నెయ్యి గురించి మాట్లాడతారు, కలవలేదని వచ్చిన దాని గురించి మాట్లాడతారు. నిర్దాక్షణ్యంగా 12,000 గోవులు అంటే 1,85,000 కేజీల గోమాంసం అంటే 12,000 గోవుల మాంసం అది పట్టుకున్నది. పట్టుకొని ఎంత వెళ్ళిపోయింది ఎంత? దీని గురించి మీ నోరు పెగలదేంటని అడుగుతున్నాను నేను. గోవుల్ని లారీల్లో తీసుకెళ్తుంటే గోరక్ష సంరక్షణని లారీ మీద ఆపేస్తారే, మరి ఇక్కడ అన్యాయంగా మూలాలు తనిఖీ అని చెప్పారు. ఏదైతే మీరు వైజాగ్లో పట్టుకున్నదో మూలాలు తణుకు నుంచే అని చెప్పారు. దాన్ని ఇవాళ యథేచ్ఛగా కనీసం నామ్స్ లేని ఫ్యాక్టరీ 2.5 ఎకరాల్లో ఉన్న షెడ్లు అద్దెకు తీసుకుని దాన్ని నడిపించేస్తానికి మీకేంటని చెప్పి అడుగుతున్నాను. దీని మీద మీరు నోరు ఇప్పరేంటని అడుగుతున్నాను నేను. ఆ చుట్టుపక్కల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి గారికి వాళ్ళందరూ బస్సు వేసుకెళ్ళి లెటర్ ఇచ్చారు ఆడమగ. చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు. అక్కడ దాని గురించి మాట్లాడరే. ఈ పాలు
ఇన్ని గోవుల్ని కట్ చేస్తా ఉంటే పాలు ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వాటిని సంరక్షించిన బాధ్యత మీకు లేదా? వాటిని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? మీరు ముందు దాని గురించి మాట్లాడండి. రాజకీయ సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఒక వేడుకలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్, నటుడు రాజకీయ నేత దళపతి విజయ్ చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఇద్దరు అగ్రనేతలతో కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ నేత జగన్ బంధువు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్ నూతన వధువులను ఆశీర్వదించారు. జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకోవడం కెమెరాల కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు గ్రామంలో అభయాంజనేయ స్వామి 9వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కేశవ కోటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏపీఐసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా గ్రామస్తులందరూ కలిసి చేసుకోవడం శుభపరిణామని అన్నారు. తమకున్న దానిలో భగవంతునికి ఖర్చు పెట్టడంలో ముందుంటారని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, టీడీపీ గ్రామాధ్యక్షుడు తోట శ్రీరాములు మాట్లాడుతూ గ్రామ ప్రజలపై అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. సుమారు 1500 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కేసన బలుసులరావు, గ్రామ ఉప సర్పంచ్ వర్రే పెదరాఘవులు, టీడీపీ నాయకులు జిత్తిగ శ్రీనివాస్, కిన్నెర వెంకన్న, నరేంద్ర, కేసన యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా అందరూ కూడా సమైక్యంగా చక్కగా మంచి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటారు. ఒక దేవత పండుగ చేసినా, ఒకరికి ఆంజనేయ స్వామి జయంతి చేసిన, వార్షికోత్సవం చేసిన, ఏదైనా సరే ఈ గ్రామస్తులు చక్కగా చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులతో ఎప్పుడు అక్వారంగంలో ముందు ఉండడం కానీ, అక్వారంగంతో పాటు పెద్ద మనసుతోటి అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి దానిలో కొంత భగవంతునికి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడంలో ఈ గ్రామస్తులు కూడా అందరూ కూడా ముందుండడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు గ్రామస్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఉండి వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాల సంపదలు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఇప్పుడు 9వ వార్షికోత్సవం చేస్తా ఉన్నారు. ఇక్కడ రాబోయే రోజుల్లో దిశల ఇంకా ముందరగా తీసుకెళ్లి మంచిగా చేయాలని చెప్పి గ్రామస్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎండుగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం స్వామివారి అన్న ప్రసాదం కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మన కోటి గారు ఈ యొక్క అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ పావులపల్లి గ్రామాలలో ఉన్న రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి అందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్న ప్రజలందరూ కూడా ఈ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు దీవెనలు నిండుగా ఉండాలని, ఈ యొక్క అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా సుమారు 1500 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడుపుతున్న మన కేసన కోటి గారికి ఉన్ని నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి తండ్రి గారు గ్రామ సర్పంచ్ మాస్టర్ గారు, అలాగే వారి సతీమణి కేసన శాంతికుమారి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా
మరి ఆయనక సహాయ సహకారాలు అందిస్తూ గత 9వ వార్షికోత్సవం ఫస్ట్ కాంచి కూడా అభయాంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని మన కోటి మా సోదరులు తమ్ముడు ఎంతో కష్టపడి మామూలుగా అందరినీ కూడా పూజ చేసుకుని ఇక్కడ కడతానికే ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని అభయాంజనేయ స్వామి విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ జరిగిన వెంటనే ఎందుకంటే మా గ్రామానికి ఎప్పటి నుంచో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఆయన ఈ విగ్రహం పెట్టిన తర్వాత నిజంగా కూడా వార్షికోత్సవానికి మా గ్రామంలో ఆడపడుచులేంటి ప్రజలేంటి అందరూ ఏకమై ఇక్కడ ఈ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా మేము చేసుకుంటాము. ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మా కోటికి మా గ్రామ ప్రజలకి అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.